అందరికీ నమస్కారం అండి. నేను యాక్టర్ డైరెక్టర్ షిరాజ్ మైదీ, తెలంగాణ లోకల్. అయితే 2013లో నా ఫస్ట్ సినిమా వచ్చింది, మొదటి సినిమా. అప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు తెలంగాణ వాళ్ళు వచ్చి, అంటే తెలంగాణ అప్పుడు సపరేట్ కాలేదు, అంటే ఆంధ్ర తెలంగాణ. అప్పుడు తెలంగాణ గురించి వచ్చి కెమెరాలు తీసుకొని పగలగొట్టారు. మన తుఫాన్ సినిమా రామ్ చరణ్ గారిది, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారిది రామయ్య వస్తావయ్య సినిమా థియేటర్లు మూసేశారు. ఎన్ని షూటింగ్లు ఆపేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో మొత్తం అన్నీ క్లోజ్ చేశారు. అంటే తెలంగాణ రాలి అని. అయితే అక్కడ మా కేసీఆర్ గారు తప్పు ఏం చేశారంటే, అప్పుడే యాక్షన్ తీసుకోవాల్సింది. అప్పుడు ప్రతి ఒక్కరూ భయపడ్డారు. అప్పుడు ఒక యాక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే, మన తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఏర్పడాల్సింది, కానీ అది ఏర్పడలేదు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఏపీ ఫిల్మ్ ఛాంబర్కి, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్కి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అని పెట్టారు, కానీ అందులో పని చేసేవాళ్ళు కానీ ఆ ఓనర్స్ కానీ మొత్తం ఆంధ్రాయే. వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలంగాణ వాళ్ళది ఏదైనా సినిమా వస్తుందంటే దానికి ఆడియో రైట్స్ లేకుండా చేస్తున్నారు, ఓటీటీ లేకుండా చేస్తున్నారు, శాటిలైట్ లేకుండా చేస్తున్నారు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఓవర్సీస్ అన్నీ లేకుండా చేస్తున్నారు, చివరికి థియేటర్ కూడా లేకుండా చేస్తున్నారు. అయితే ఆ తెలుగు ఛాంబర్ మనకి అవసరమా? తెలుగు ఛాంబర్లో ఇప్పుడు ఎన్నికలు, అంటే మన ఈ ఎలక్షన్ ఉందంట, ఎలక్షన్ కోసం మన వాళ్ళు ఏ లైన్లు గుంపులు వెళ్తున్నారంట. ఏం అవసరం మీకు? ఎందుకు వెళ్తారు? వాళ్ళు మనకి అవసరమా? తెలుగు ఛాంబర్ అసలు అవసరమా? మనకి అవసరమే లేదు. తెలుగు ఛాంబర్ అనేది మాకు కాన్సెప్ట్